ఇంకోసారి గట్టిగా హ్యాపీ రంజాన్. పవిత్ర రంజాన్ నెలలో ఉపవాసం ఉన్న సోదరి మండలందరికీ కూడా కాసం గారు ఆహారం వడ్డిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఉపవాసం ఉన్న ముస్లిం సోదరి మండలందరికీ కూడా ఈరోజు ఆహారం వడ్డించడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అంటే ఉపవాసం అని ఎందుకుంటారంటే ఎవరికైనా సరే ఆకలి యొక్క విలువ తెలిసేదానికే ఉపవాసం ఉండటం. ఈ పవిత్రమైన రంజాన్ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలోనే కాక దేశం యావత్తు ఆకలికి తట్టుకోలేరు కదా. ఆ ఆకలి కలిగినప్పుడు, అన్నం లేనప్పుడు ఎలా ఆ క్షుద్బాధ అనేది తెలియాలనేదే రంజాన్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ సందర్భంలో ముస్లిం సోదరులందరూ మహిళా మనులు కూడా వాళ్ళు కూడా కొంతమంది ఉపవాసం ఉంటూ కేవలం మంచినీళ్ళు కూడా సరిగా తాగక ఒక ఖర్జూరం మాత్రమే రోజుకి 5 మొలకలు తింటూ వాళ్ళు ఉపవాసం చేస్తారు. నెల అయిపోయిన రోజు ఈరోజు అందరూ కూడా విరమించారు. ఇటువంటి సమయాల్లో వాళ్ళకి ఈ ఆకలి అంటే ఏమిటో అర్థం అయిన తర్వాత వాళ్ళకి నిజమైన ఉపవాస దీక్ష చేస్తే అటు ఆరోగ్యకరంగా కూడా బాగుంటుందని ఈ యొక్క రంజాన్ పండుగ యొక్క ఉద్దేశము. ఈ సందర్భంలో వాళ్ళందరికి కూడా మా ఇంటిల్లపాది మేము కూడా ఈ దమ్కే సేమియా అలాగే బిర్యానీ తయారు చేసి వాళ్ళకి అందరికి కూడా పంచుతున్నాము. అందరికీ ధన్యవాదాలు. రంజాన్ పండగ శుభాకాంక్షల సందర్భంగా యావత్ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు అందరికి కూడా సుభిక్షంగా వర్ధిల్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాము. మేము కూడా మత సామరస్యాలకు అతీతంగా మీరు ఈ పండుగ జరపడం ఎంతో సంతోషంగా ఉందని, మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని, అదేవిధంగా గుర్రం జాషువా లైబ్రరీని కూడా తొందరగానే ప్రజలందరి ముందుకు తీసుకురావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా మంచి కోరిక కోరారు మా తరఫున. మా పేదలకి అలాగే విద్యార్థులు, యువకులు, నిరుద్యోగ యువకులకు కూడా అదొక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఒక విద్యాధామంగా నిలయంగా మారుతుందని ఆశిస్తూ మరోసారి రంజాన్ పండుగ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా. సార్ చూడండి సార్, స్మైల్ సార్.